హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను 4 కేజీల బగారా రైస్ని అయితే చేశాను. బగారా ఆర్ బిర్యానీ రైస్ ఏదన్నా అనుకోండి, నా స్టైల్లో చేశాను. చాలా 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 సూపర్గా, అలాగే ఎంతో పొడి పొడిగా వచ్చింది. అలాగే వీడియో కూడా ఎంతో సూపర్గా వచ్చింది, మస్తుగా వచ్చింది. ఈ బగారా రైస్ వీడియోనైతే మీరు చూడండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం వల్ల మీకు విషయం అయితే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. నాలుగు కేజీలు బిర్యానీ కాదు, బిర్యానీ రైస్. సింపుల్ గా చాలా ఈజీగా వండేస్తున్నాను చూడండి. మామూలుగా ఉండదు. వంట రానోడు కూడా ఈ విధంగా చేసుకుంటే నేర్చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కింది కదా, కొన్ని ఐటమ్స్ ఇవన్నీ నేను స్క్రీన్ పై రాస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటారు. కానీ కొన్ని ఉల్లిపాయలు, ఒకండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. రక్తం అలాగే ఇందులో చూడండి టమాటాలు, అలాగే పసుపు, ధనియా పౌడర్, కారం, గరం మసాలా. అది పచ్చిమిర్చి, ఆ తర్వాత పుదీనా, అంటే వాటర్ వేస్తున్నాను నేను. వాటర్ వచ్చేసి బాస్మతి రైస్ కి 1:1.25 రేషియో అండి నా లెక్క. ఆ ప్రకారం మేము వేస్తున్నాను అన్నమాట. నేను 4 కేజీలు రైస్ అయితే వండుతున్నాను కదా. ఇక్కడ 5 లీటర్ల వాటర్ని అయితే ఇక్కడ వేసాను. ఇక్కడ నుండి వాటర్ పూర్తి అయిపోయిందండి. ఇందులో నేను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ. ఆ తర్వాత దీన్ని మూసి పెట్టేద్దాం. ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసేసుకుంటాను. అలాగే ఈ వీడియోస్ చూడటంతో పాటు నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే గంట బటన్ నొక్కుంటే మీకు నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి మీ దాకా వస్తుంటాయి. ఈ ఎసరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తాను.
ఓకే అండి, ఇక్కడ ఏమైందంటే నేను రైస్ వేసేసాను అన్నమాట. ఈ రైస్ వేసిన క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఈ బిర్యానీ 4 కిలోస్ వండాను కదా, ఇక్కడ జస్ట్ మిస్ అయింది ఏంటంటే నేను రైస్ వేయడం మిస్ అయింది దీంట్లో. అది మీరు అర్థం చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు రైస్ ఉడికిపోతున్నాయి, ఒక 50% ఉడికినాయి. ఇప్పుడు ఒకసారి తీసి చూసుకున్నాను, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను. చూడండి ఇక్కడ ఇంకా కొద్దిగా ఉడికినాయి. ఈ దగ్గర పడిన తర్వాత మనం దమ్ముకు పెట్టేసుకోవాలండి, పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి రైస్ పైకి వచ్చేసి చూడండి. ఇప్పుడు ఈ టైంలో ఆఫ్ అయిన తర్వాత దమ్ముకు పెట్టేసుకుందాము. ఇంకొక 2-3 minutes లో దమ్ముకు వచ్చేస్తాయి. ఓకే అండి, ఇక్కడ ఇప్పుడు దమ్ముకు వచ్చేసినాయి కాబట్టి రైస్ నేనేం చేస్తున్నానంటే కింద పెనం పెట్టేసి రైస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఆ పెనం మీద పెట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా చేయడం వల్ల కింద రైస్ అంటుకోకుండా పర్ఫెక్ట్గా దమ్ అవుతాయి. ఈ ప్రాసెస్ చేస్తాం, దాని గురించి ఈ విధంగా కింద పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత దమ్ అయిపోతాయి. పది నిమిషాల పాటు దమ్ పెట్టిన తర్వాత అయిపోతుందంటే చాలా సింపుల్ గా వండేసాం కదా. మీకు వీడియో అయితే 10 నిమిషాల వీడియో బహుశా ఉండొచ్చు. ఇది దమ్ అయిన తర్వాత చూపిస్తాను. జబర్దస్త్, మామూలుగా లేదు. ఇప్పుడు నెయ్యి ఈ టైంలో వాడుకోండి, సూపర్ గా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్ సజీవంగా ఉంటుంది అన్నమాట ఈ టైంలో వేసుకుంటే. ఓకే అండి, ఈ విధంగా నెయ్యి వేసేసుకున్న తర్వాత రైస్ని మనము ఒక స్పూన్ తోటి ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే కనుక మన రైస్ పొడి పొడిగా సూపర్గా ఉంటుంది. అలాగే ఇలాంటి మంచి మంచి వంటలు, అలాగే మంచి మంచి రెసిపీస్ ఏదైతే మనం చేసుకుంటామో యూట్యూబ్లో చూసి, అలాంటి విషయాలకై నా ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల నేను ముందు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికైతే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అప్పటి వరకు నేను ఇంకొక కొత్త వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.